So, hi team, I'm Gomdara team. I'm founder CV to Dr. Prich, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, most of the students ask about sir, number of questions are sir, internship. So internship గురించి అడుగుతున్నారండి సార్. MBBS యాస్పిరెంట్స్ రూల్స్ ప్రకారం వచ్చేసరికి అక్కడ డిగ్రీ తీసుకురావాలన్నారు కదండి. అక్కడ డిగ్రీ తీసుకురావాలంటే మనకి MBBS తో పాటు అక్కడ ఇంటర్న్షిప్ చేయాలి కదండి. సేమ్ మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇండియన్ ఇంటర్న్షిప్ చేయాలా? అప్పుడు 1 year ఎక్స్ట్రా చేయాలని అడుగుతున్నారండి. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 వస్తారు సార్, MBBS మనం అబ్రాడ్లో కంప్లీట్ చేసుకుని వస్తాము, ఇండియా వచ్చిన తర్వాత జాబ్స్ ఏ విధంగా ఉండేది అడుగుతున్నారండి. అంటే MBBS వరకు అంటే పీజీ లేకుండా ఓన్లీ MBBS మన ఇండియాలో అక్కడ అబ్రాడ్లో MBBS కంప్లీట్ చేసి అక్కడ మొత్తం రిజిస్ట్రేషన్ అవర్ తీసుకొచ్చి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యి మన ఇండియాలో పీజీ రాకపోతే ఎలాంటి జాబ్స్ ఉంటాయని అడుగుతున్నారు. తర్వాత వచ్చేసరికి కొంతమంది వచ్చేసరికి హౌ టు గెట్ ద ఫ్రీ మెడికల్ పీజీ సీట్ ఇన్ ఇండియా, ఏ విధంగా మనకి ఫ్రీ మెడికల్ అసలు ఏ విధంగా వస్తుంది మెడికల్ సీట్ మనకి. తర్వాత హాలిడేస్ అడుగుతున్నారు, అబ్రాడ్లో మనకి అసలు ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉంటాయని అడుగుతున్నారు. తర్వాత వచ్చేసరికి జాబ్స్ అన్నారు, తర్వాత ఆఫ్టర్ MBBS జాబ్స్. కొంతమంది వచ్చేసరికి ఏంటంటే మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్. సో ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి, ఫ్లైట్ టికెట్స్ ఎస్పెషల్లీ. ఓకేనండి, ఇవి అడుగుతున్నారు. సో విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. సో ఓకేనండి. సో మీకు ఇప్పుడు వచ్చేసరికి సార్ మనకి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎనీ డౌట్స్ వాట్ ఎవర్ ద డౌట్స్ జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్కి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఇలాంటి అవ్వచ్చు, లేకపోతే MBBS రిలేటెడ్ అవ్వచ్చు, లేకపోతే మెడికల్ పీజీ అవ్వచ్చు, తర్వాత బడ్జెట్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అవ్వచ్చు, మంచి యూనివర్సిటీస్ ఏంటి, ఎంత బడ్జెట్ యూనివర్సిటీస్, ఎలాంటి కంట్రీస్, కంట్రీ ఇన్ఫర్మేషన్, NMC రూల్స్, ఎవ్రీథింగ్. మొత్తం మీరు ఏ డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఇంకో విషయం ఏంటంటే అడ్మిషన్స్ వచ్చేసరికి రష్యాలో టాప్ అండ్ యూనివర్సిటీ అండర్ బడ్జెట్ 20 lakhs, 25 lakhs, 30 lakhs, 35 lakhs ఇలా డిఫరెంట్ బడ్జెట్స్లో మనకి అడ్మిషన్స్ ఓపెన్ అని ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నెంబర్స్. ఓకే సార్ అసలు ఇంటర్న్షిప్ గురించి అడుగుతున్నారండి. సో ఇంటర్న్షిప్ వస్తే సార్ మీకు ఎస్పెషల్లీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను సార్. ఇంటర్న్షిప్ అంటే మనకి అంటే MBBS కంప్లీట్ అయిన తర్వాత మనకి అంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తాం మనం, అప్పుడు తక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే పేషెంట్స్ మీద MBBSలో అండర్ గ్రాడ్యుయేటప్పుడు మనం డైరెక్ట్గా మన పేషెంట్స్ టచ్ చేయలేరు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇండియాలో కూడా అంటే మీరు MBBS అవ్వకుండా చాలా మంది ఏం చేస్తారంటే సర్జరీ చేస్తారు, లేదా డెలివరీ చేస్తుంటారు. అసలు అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే MBBSలో సరే మీకు జస్ట్ వాట్ అని చెప్తారు తప్పితే మిమ్మల్ని సర్జరీస్ చేయించరు, చేతులతో చేయించలేరు. ఎందుకంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంత ఇన్డెప్త్ ఉండదన్నమాట. దానికి సంబంధించిన ప్రాపర్ సర్జన్స్ ఉండి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు అంతే. మీరు ప్రాపర్గా డైరెక్ట్గా చేయడానికి ఉండదు. కాబట్టి సో మిమ్మల్ని ఇంటర్న్షిప్ చేయమంటారు MBBS అయిన తర్వాత. ఎందుకు ఇంటర్న్షిప్ చేయమంటారంటే మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టికల్ని ఇప్పుడు సరికి డైరెక్ట్గా పేషెంట్స్తో అప్లై చేస్తారు. ఇంకా ఎక్కువ మనకి ఏంటంటే పేషెంట్స్తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇంటర్న్షిప్లో. సో ఆ తర్వాత ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేస్తారు. ఎక్కడ అది ప్రతి కంట్రీలో జరిగేది. సో మీరు ఏదైతే ఇప్పుడు యాజ్ పర్ NMC రూల్స్ ప్రకారం ఏంటంటే మనమైతే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఖచ్చితంగా తీసుకురావాలి ఎక్కడి నుంచైనా సరే. సో రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలంటే కంపల్సరీగా MBBS అవ్వాలి, దాంతోపాటు ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాలో జాయిన్ అయ్యారు అనుకోండి, MBBS 5 years 1 year ఇంటర్న్షిప్ చేసి రావాలి. ఎందుకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొస్తే ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది. ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అయిన తర్వాత ఎందుకు అది రెండో డిగ్రీ కోసం, ఇది ఫస్ట్ డిగ్రీ ఖచ్చితంగా రావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిందంటే ఆ డిగ్రీ వచ్చినట్టు, అది ఏ కంట్రీ అవ్వచ్చు. ఆ డిగ్రీ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి ఇండియాలో మీరు నెక్స్ట్ ఎగ్జామ్కి అప్లై చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళు రెండో డిగ్రీ కోసం అంటే ఇండియాలో రెండో డిగ్రీ కోసం మీకు పర్మిషన్ ఇస్తారు. అప్పుడేంటి ఇండియాలో డిగ్రీ రానప్పుడు మీరు ఇండియాలో చదవలేదు కాబట్టి ఇండియాలో MBBS స్టూడెంట్స్ తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు, నెక్స్ట్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు. సేమ్ అయితే మీరు ఇండియాలో MBBS ప్రాక్టీస్ చేయాలంటే, మెడికల్ పీజీ ప్రాక్టీస్ చేయాలంటే ఇండియాలో MBBS స్టూడెంట్స్ ఏ విధంగా మూవ్ అవుతారో వాళ్ళు MBBS అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తారు, తర్వాత ఇంటర్న్షిప్ చేస్తారు, కంపల్సరీగా చేయాలి. సో మీరు అక్కడే చేయాలి. అక్కడ ఎందుకు చేయాలి, అక్కడ డిగ్రీ వ్యాలిడ్ అవడానికి, ఇక్కడ ఎందుకు చేయాలి, ఇంకా డిగ్రీ వ్యాలిడ్ అవడానికి. అది ఈ కంట్రీలో కాదండి, ఇండియాలోనే కాదు. మీరు రష్యా నుంచి US వెళ్ళినా, UK వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా కంపల్సరీగా వాళ్ళ రూల్స్ అనేది, వాళ్ళ ఇంటర్న్షిప్స్ అనేది 100% చేయాలి. సో కాబట్టి ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ. అది ఏ కంట్రీ, ఎందుకంటే ఇప్పుడు డ్యూయల్ డిగ్రీ కాబట్టి రెండో డిగ్రీ కోసం అంటే ఫ్రెష్గా మళ్ళీ అది ఫస్ట్ డిగ్రీ, వాళ్ళ రూల్స్ వాళ్ళు ఫాలో అయ్యాం, మన రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఏ కంట్రీ రూల్స్ ఆ కంట్రీ ఫాలో అవ్వాలి పీజీ కోసం వెళ్ళినప్పుడు. ఓకేనండి, మీకు అర్థమైందా? తర్వాత వచ్చేసరికి MBBS కంప్లీట్ అయిన తర్వాత మన ఇండియా అక్కడ నుంచి అబ్రాడ్ MBBS కంప్లీట్ చేసుకుని అంతా రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇక్కడ జాబ్స్ ఏమంటారు అడుగుతున్నారండి. సో జాబ్స్ అంటే సార్ మీకు మహా అయితే 50,000 శాలరీస్ ఉంటాయి. సో అన్ప్రొఫెషనల్ తక్కువ ప్రొఫెషనల్ అంటే మనకు RMP డాక్టర్కి ఎక్కువ, సర్జరీ తక్కువ. అంటే RMP డాక్టర్కి ఏంటంటే సర్జరీ చేయడానికి ఉంటుంది కదా, సో వాళ్ళకంటే మనం ఎక్కువ, మనం కొంచెం చేయొచ్చు. ఈక్వల్ అంటే ఎలైడ్ హెల్త్ ప్రొఫెషన్ అంటే ఎలైడ్ హెల్త్ వర్కర్ అంటారు కదా, అంటే మనం చేయనిస్తారు. బట్ మనం ఏంటంటే దాంట్లో మన జనరల్ సర్జన్ అంటారు, జనరల్ డాక్టర్ అంటే జనరల్ జస్ట్ RMP లైక్ మోర్ దెన్ RMP అంతే. అంటే యావరేజ్గా వస్తే మీకు ఒక 30,000 to 50,000 ఇస్తారు. అదే మీరు స్పెషలైజేషన్ ఉందనుకోండి
1 lakh నుంచి 2 lakhs. అదే సూపర్ స్పెషాలిటీ 3 to 5 lakhs. ఇంకా అదే మల్టీ సూపర్ స్పెషాలిటీ అనుకోండి అది 5 to 10 lakhs. ఇంకా బేస్డ్ మీకు అవర్లీ సర్జరీ వైజ్ అలా పేమెంట్ అనేది తీసుకుంటారు. సో కాబట్టి ఎంబీబీఎస్ తర్వాత సరే మీకు 100% జాబ్స్ ఉంటాయి. మంచి గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయొచ్చు, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. జనరల్ సర్జరీ కాదు, జనరల్ డాక్టర్. మీరు ఏంటంటే స్పెషలైజేషన్ ఉంటే ఇప్పుడు ఏంటంటే రైట్ నా ఏంటంటే ఇప్పుడు కోరుకునేది ఏంటంటే స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్, మల్టీ సూపర్ స్పెషలైజేషన్. సో అది అంటే ఇంకా దాంట్లో ఇన్ డెప్త్ సబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ రిలేటెడ్ ఉంది అనుకుంటాం, హార్ట్లో ఇంకా నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు, ఒక టైపే ఉండదు. ఇప్పుడు హార్ట్ డాక్టర్ అంటే ఓన్లీ ఆయనకు మొత్తం తెలియదు. సో రైట్ హార్ట్, లెఫ్ట్ హార్ట్ అంటే హార్ట్ డివైడ్ చేస్తారనమాట, లేదా బ్యాక్ ఫ్రంట్ డిఫరెంట్ అనమాట. అలా కూడా దాంట్లో దాన్ని సర్జన్ అంటారు. తర్వాత సరికి ఆ సర్జన్లో కూడా సూపర్ స్పెషాలిటీ ఉంటుంది, దాంట్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. కార్డియాలజిస్ట్లో మీరు ఏం చేస్తారు, కార్డియాలజిస్ట్ అంటే ఓకే, వాళ్ళు దాంట్లో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది, వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ అమౌంట్స్ ఉంటాయి. దానికి వాళ్ళు స్పెసిఫై అనమాట, ఇన్ డెప్త్ ప్రాబ్లం చేస్తారు. సో మనం ఎంత మనకి స్కిల్స్ ఉంటే అంత మనకి ఇన్కమ్ ఉంటుంది అనమాట. అది వాట్ ఎవర్ ద ప్రొఫెషన్, నాట్ ఓన్లీ ద డాక్టర్స్, మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది కాకపోతే. సో కాబట్టి హౌ టు గెట్ ద ఇంకో విషయం అండి, హాలిడేస్ గురించి అడుగుతున్నారు. హాలిడేస్ వస్తాయి సార్ మీకు ఎవ్రీ జూలై ఆగస్ట్లో ఉంటాయండి. ఎవ్రీ జూలై టు జూలై 15th నుంచి సెప్టెంబర్ 15th వరకు, అంటే 2 months, జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మధ్యలో ఉంటాయి. జూలై ఎండింగ్ అవ్వచ్చు, అయితే జూలై ఆగస్టు ఈ 2 monthsలో ఉంటాయి. మీకు ఇయర్లీ వన్స్ రావచ్చు అండి, ఫిబ్రవరి నుంచి ఇయర్లీ వన్స్ రావచ్చు. సెమ్కి మీకు 15 to 20 days ఉంటాయి, మీ ఇష్టం ఎప్పుడైనా రావచ్చు. ఇయర్లీ ట్వైస్, సెమ్కి 15 రోజులు వస్తే మీరు కావాలంటే అప్పుడు బుక్ చేసుకొని రావచ్చు. లేదు అంటే ఇయర్లీ వన్స్ మీకు 2 months హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ 2 monthsలో మీరు వచ్చేయచ్చు. తర్వాత జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అడుగుతున్నారు. పార్ట్ టైం జాబ్స్ ఉంటాయండి. తర్వాత సరికి ఇప్పుడు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే మీరు ఎస్పెషల్లీ బేస్డ్ అండ్ కంట్రీని బట్టి అలౌ చేస్తారు. రష్యా అయితే మీరు పార్ట్ టైం జాబ్స్ అలా ఉంది, ఓకేనా. తర్వాత హౌ టు గెట్ ద ఫ్రీ మెడికల్ పీసీ సీట్. సో మీ ఫ్రీ మెడికల్ పీసీ సీట్ ఏ విధంగా వస్తుందని అడుగుతున్నారండి. సో సార్ ఇక్కడ ఫ్రీ మెడికల్ పీసీ సీట్ అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం ఏంటంటే ఈజీగా వస్తుంది సార్, 100% ఈజీగా వస్తుంది. ఎలా అంటే కాంపిటీషన్ ఏంటంటే ఇప్పుడు మీరు అలా ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు ఇంకా 6 years తర్వాత కదా మీరు రాసేది. సో 6 years తర్వాత రాసినప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు 6 years తర్వాత మనం ఎగ్జామ్ రాస్తాం, నెక్స్ట్ ఎగ్జామ్ 6 or 7 years. సో 7 years ముందే మీకు నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, తర్వాత క్లినికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్, ఎనాలిటికల్ థింకింగ్, మంచి సబ్జెక్ట్ తెచ్చుకోవడానికి మీకు 6 years ముందే తెలిసింది. సో 6 years ముందే తెలిసినప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్ దొరుకుతుంది. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్ దొరికినప్పుడు ఏంటంటే మెడికల్ పీసీ 100% వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయండి, ఆ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీ, ఆ రేంజ్ ఆఫ్ మీరు బ్యాక్ ఉండాలండి. మనం ఏంటి అల్టిమేట్గా మెడికల్ పీజీ కొట్టాలి. మెడికల్ పీజీ కొట్టాలన్నప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్ కొట్టాలన్నప్పుడు మంచి యూనివర్సిటీ, మంచి కాలేజీ, బెస్ట్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఎక్స్పోజర్, బెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్, బెస్ట్ ఆఫ్ ద మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, మంచి ఫెడరల్ యూనివర్సిటీ, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ చూస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి 100% వస్తుంది మీకు మెడికల్ పీజీ. నెక్స్ట్ ఎవరైతే ఎంబీబీఎస్ నెక్స్ట్ 1 పాస్ అవుతారో 200% వాళ్ళ మెడికల్ పీజీ గ్యారంటీ, దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు ఒకసారి కాల్ చేయండి, ఓకేనా. ఈ రోజు సరికి క్యూఎన్ఏ సెషన్ ఇది. మీకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అరెల్స్ మీరు ఎవరైనా అడ్మిషన్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ వాళ్ళు చేసి పెట్టుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.